అనుదిన నిత్యజీవపు మాటలు. దేవునామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. మనము పాపం విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. 1 పేతురు 2వ అధ్యాయము 24వ వచనం. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు తన శరీరంలో గాయములు పొందారు. మనుషులు కొట్టిన దెబ్బల చేత ఆయనకు గాయాలయ్యాయి. దెబ్బలు ఎవరికి? నేరం చేసిన వారికి కదా. అయితే మన ప్రభు ఏ నేరం చేశారు? నాలో పాపమున్నదని ఎవడు స్థాపన చేయగలడు అని యేసు లోకానికి సవాలు విసిరారు కదా. ఆయనలో పాపము లేదు, దోషము లేదు. అయితే మన పాపం బట్టి, దోషమును బట్టి ఆయన దెబ్బలు పొంది గాయపడ్డారు. మన శిక్ష ఆయన మోసారు కాబట్టి ఆయన గాయముల వలన మనకు ఆత్మ సంబంధమైన పాప రోగము నుండి, శరీర సంబంధమైన రోగము నుండి స్వస్థత కలుగుచున్నది. మరియు నీతిమంతులముగా తీర్చబడుతున్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువా, మాకిచ్చిన ఈ స్వస్థతకై మీకు వందనాలు అని ప్రార్థనలో మనమందరము ఆయనకు స్తోత్రము చెల్లించుకుందాము. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా, మీ వందనాలు, స్తోత్రాలు చెల్లించున్నాం తండ్రి. మీ వాక్యం వినడానికి కృప చూపించినందుకు దేవా నీకు వందనాలు. మా జీవితకాలం అంతయు నీ వాక్యానుసారంగా జీవించే భాగ్యము మా అందరికీ దైత్యమని వేడుకొంచున్నాం. నీ రక్తము ద్వారా మమ్మల్ని కడిగి నీ కుమారులుగాను కుమార్తెలుగాను స్వీకరించినందుకు దేవా నీకు వందనాలనైనా. మా జీవితకాలం అంతయు నమ్మకముగా ఈ లోకంలో జీవించే భాగ్యము మాకు అనుగ్రహించమని యేసు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధ దేవుని మందిరం.